बस రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ మరి 26 తర్వాత ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే ఆధారాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ అన్ని అయినాకనే వరుస ఎలక్షన్ ఉంటాయి. సర్పంచ్ కానీ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్ ఉంటాయి కాబట్టి అది తెలిసినంత వరకు రిజర్వేషన్ మారకపోతే మరి అదే పాత ఏముంటుంది అంటున్నారు. మరి మారినా మారకుండా మీ అందరూ కూడా ఎక్కడైనా రిజర్వేషన్ వస్తే పక్కన నిలబడి కూడా తప్పకుండా మీరు అందరూ కూడా మళ్ళా నిలవాలి. జయలక్ష్మి గారు కూడా వాళ్ళ చైర్మన్ అయినానికి మీరు అందరూ కూడా సహకరించాలి. సహకరిస్తారు. మళ్ళీ కూడా మీరు ప్రజలకు పనిచేయడానికి మంచి అవకాశం మళ్ళీ మీకు అందరికీ వస్తారని చెప్పుకుంటూ మరి చక్కగా ఈరోజు సమావేశం జరుపుకున్నాం. ఆఖరి సమావేశం సంతోషంగా ముగిసినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చెప్పిన విధంగా మరి వార్డు 10 లక్షలు పెట్టి మరి ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలని పెట్టుకోవడం జరిగింది. కొన్ని మార్పులు కూడా చెప్పినారు. ఆ మార్పులు కూడా చైర్మన్ గారికి ఇస్తే వారు కూడా దాన్ని సరిచేసి ఇస్తారు మీకు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా మరి కొత్త మున్సిపాలిటీ అయింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. మరి చైర్మన్ గారు ఉన్నప్పుడు అది చేసేది ఉంటే మరి తప్పకుండా ఇప్పటికైనా మరి కమిషనర్ గారు చాలా పనిచేసే కమిషనర్ ఉన్నారు. వెంబడే మరి అక్కడ ఏదైతే గెస్ట్ హౌస్ కడతారా లేకపోతే ఇంకో 10 ఎకరాలు తీసుకుని మరి ల్యాండ్ దగ్గర అలాట్ చేసుకొని అన్ని ఆఫీసులు అక్కడ తీసుకోవచ్చు. చక్కగా ఎట్లా చేస్తారా మరి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మరి ఎట్లా చేస్తారో చేయండి. మేము కూడా తప్పకుండా దానికి సహకారం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది సోదరి కౌన్సిలర్లు అందరూ కూడా మాకు శ్మశానం వాటికి వెళ్ళేవని చెప్పి వాళ్ళు చెప్పినారు. మరి ప్రభుత్వం నిజంగా అన్ని ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి శ్మశానం వాటికి ఎక్కడ లేవు అక్కడ నిధులు ఇచ్చి మున్సిపల్ ద్వారా కానీ ఎమ్మెల్యే గారు మాయమూలిక నిధులు ఉంటే తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా ఫతేపూర్ కూడా రోడ్డు కావాలని అడిగినారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఫతేపూర్ నుంచి కూడా ఒక లెటర్ కూడా వారికి ఇచ్చినారు. చైర్మన్ గారు కూడా పోతు దాన్ని కూడా సాక్ష్యం ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమం చాలా చేసిన ఇంకా చేయాల్సిన చెప్పినారు. తప్పకుండా నిధులు ఇచ్చి మరి ఎమ్మెల్యే గారు ఇంకా మరి 4 సంవత్సరాలతో మేము ఉంటాం. మళ్ళీ కూడా మీరు ఎలక్షన్ వరకు తొందరగా అవగాహన కూడా ఎలక్షన్ వస్తాయి. ఎందుకంటే 26 వరకు కూడా లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. మరి ఏదైతే హామీలు ఇచ్చింది ప్రభుత్వం మరి 3 హామీలు అయితే మొదటి ఇవ్వడం కూడా జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే గారు మీరు రావాలని చెప్పగానే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మాట్లాడి ఆఖరి సమావేశంలో మరి మేము కూడా రావడం చాలా సంతోషం. ఈ మున్సిపాలిటీలో కూడా మరి సోదరి విజయలక్ష్మి గారు 100 కోట్లు తొందరలో దాదాపు 100 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం చేసినారు. ఈరోజు కూడా 185 కోట్లు దాదాపు మరి
ఉన్నారా వచ్చినా